నిల్చోవద్దు. వెనక చైర్స్ అరేంజ్ చేయండి. వెనక చైర్స్ ఉన్నాయమ్మా, చేతులు నేతలు అలాగే ఈ క్రింది అంశాలను చర్చించడం జరుగుతుంది. రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇంద్రమ్మ ఇల్లు, భూభారత్ 26-27కు సంబంధించిన దాంట్లో 506 పెన్షన్స్ ఉన్నాయి. అందులో 1,44,00,000 ఇక్కడ సంవత్సరానికి పేమెంట్ అవుతుంది. ఈరోజు కేశవాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇంకా గ్రామాభివృద్ధి చేయాలి, తద్వారా మండలాభివృద్ధి, నియోజకాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్లెల వల్ల వర్షాలు తక్కువ పడుతున్నప్పుడు మనం ఏ విధంగా రైతాంగానికి సహకారం చేయగలుగుతామంటే ఈరోజు జలసిరి పేరు మీద మరి మనకుండే ప్రతి ఇంట్లో వర్షం నీళ్లను వృధా పోకుండా భూగర్భ జలాలుగా మార్చుకునేది వేసుకుంటే 3 సంవత్సరాల పాటు వాళ్ళే ప్రభుత్వం తరఫున పెట్టుబడిస్తారు. టీవీలో అట్లా మీ ఊర్లో ప్రతి ఇంటికి సోలార్ పెడతారు. తర్వాత ప్రతి పంపు సెట్ కూడా సోలార్ పెడతారు ప్రభుత్వం ఖర్చుతోటే. మీరు దానికి కొంచెం సహకరించండి. కూడా ఒక అర్హత గల వ్యక్తి అప్లికేషన్ లేకుండా ఉండకుండా నేను గ్రామస్తులందరినీ కోరుతా ఉన్నా. దయచేసి 500 ప్లేట్లు ఒక సంఘానికి 400, ఒక సంఘానికి 300 సభ్యుల ప్రకారంగా అంటే 5, 4, 9, 1200 ప్లేట్లు ఊర్లు ఇచ్చిన 1200 సామాగ్రికి సంబంధించిన 13 రకాల వస్తువుల కిట్టులు, అన్నం ప్లేటు, టిఫిన్. ఊర్లో ఎవరు కూడా ప్లాస్టిక్ వాడద్దు, వాటినే వాడాలనే ఉద్దేశం కొద్దీ నేను వాటిని ఇచ్చిన. మా తండ్రి గారి పేరు మీద 500 సంఘం ఒకటి, వాళ్ళ సభ్యుల సంఖ్య 400 సభ్యులు ఒకటి. దీనికి సంబంధించి దీంట్లో ప్రభుత్వం మనకు ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ఏంటంటే జలసిరణ ప్రోగ్రాం ఎలానో ప్రభావం వల్ల రైతులకి మా ఆదాయాలు కూడా పెట్టుకున్నా కూడా దానికోసం కూడా ఉపయోగం ఉంటుంది. మిగతా అందరూ కూడా ముందుకు వచ్చి దానికి ఎక్కువ ల్యాండ్ కూడా పెద్దగా ఏం పోయేది లేదు, గుంట నుంచి గుంట. సో మనము నీళ్లు ఎంత ఉన్నా కూడా 55 నుండి 60 సంవత్సరాలు రైతు వచ్చిందంటే చదవకుండా అయిపోతున్నాడు. ఆయిల్ పామ్ ఉన్నదనుకోండి, అతని ఎవరి మీద ఆధారపడకుండా, తనకు కొడుకు బిడ్డ మీద ఆధారపడకుండా అతనికి ఒక నికర ఆదాయం నెలవారీగా వస్తుంది. ఇందులో ప్రతి ఇంటి పైన, అనువైన ఇంటి పైన 2 కిలోవాట్ సోలార్ ప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే 777 సర్వీసెస్ 13 రకాల వచ్చినాయి. మేము చిన్న చిన్న వాటికి ఫంక్షన్లకు ఇస్తున్నాం. ఇటు మేము మా వాడకు కొన్ని కానీ ప్లాస్టిక్ ప్లేట్ తీసుకొని వట్టిగానే అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టు చేసుకోకూడదు. దయచేసి నా ఉద్దేశం, నేను ఇచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయండి. 400 వచ్చినాయి, దయచేసి అందరు సైలెన్స్. 400 వచ్చినాయి, 17 రకాలు వచ్చినాయి, ఒకసారి 13 రకాలు వచ్చినాయి. కొన్నమన్న పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసినట రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రులు పొన్నమన్న గారికి అందరూ మాకు బ్యాంకుకు పోవడానికి చక్కటి అవకాశం మాకు దాన్ని శాంక్షన్ చేయించినందుకు, మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఏవైతే చెప్పిన అన్న ఆ పనులు కొద్దిగా దశల వారీగా ఏదైతే ఇంపార్టెంట్ పనులదో మీరు మీ దృష్టి ప్రపోజల్ అడిగారు సార్. అడిగితే అది మేము ఎస్టిమేట్ 36.5 lakhs కి ఎస్టిమేట్ చేసి ఓఎన్ఎంలో ప్రపోజల్ పెట్టాం సార్. అయితే అది గైడ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది మన స్కోప్లో లేదని, కాబట్టి గైడ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది మన స్కోప్లో లేదని రిజెక్ట్ అయింది సార్. చాలా పెద్దగా ఉంటుంది, అట్లా కాదు కానీ అయ్యగలిగింది సాధ్యమైంది చెప్పు, అంతే కదా. నన్ను ఒక నివేదిక దయచేసి మీరందరూ క్యూలో రావాలి. పోలీసు వారు ఒక లైన్ ఫామ్ ఒకరికొకరు రండి. పిటిషన్స్ అన్ని ఒక రిజిస్టర్లో రాసి పెట్టి మళ్ళీ ఎక్కడ దగ్గర ఉంటుంది.